బిగ్ బాస్ సీజన్ 7లో ఉల్టా పల్టా అంటూ వచ్చినటువంటి ఈ షోలో మొదటి నుంచే మంచి అద్భుతమైన ఇమేజ్ ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 7లో ముందు నుంచే మంచి హైప్‌ని క్రియేట్ చేస్తూ వచ్చిన పల్లవి ప్రశాంత్ తన యొక్క అద్భుతమైనటువంటి మెంటాలిటీతో అలాగే సాఫ్ట్ నేచర్‌తో బిగ్ బాస్ టైటిల్‌ని తీసుకున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ ఎంతో అద్భుతంగా చివరికి మరి అమర్‌దీప్‌తో పోటీపడి గెలిచారు. సో ఈ సీజన్‌కి విన్నర్ బిగ్ బాస్‌కి సంబంధించి సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అని నాగార్జున అనౌన్స్ చేయగానే అందరూ ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు. సో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి అభిమానులు ఆదివారం సాయంత్రమే అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. ఇది పూర్తయిన తర్వాత వాళ్ళంతా కూడా బయట గొడవ చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా 2 గ్రూపులుగా ఏర్పడి ఒక రేంజ్‌లో కొట్టుకున్నారు. ఇక ఫ్యాన్స్ గొడవ పడుతున్న సమయంలో అమర్దీప్ చౌదరి తన ఫ్యామిలీతో కలిసి కార్‌లో బయటకొచ్చారు. అతన్ని పల్లవి ప్రశాంత్ అభిమానులు అడ్డుకున్నారు. అంతేకాదు వాళ్లపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అమర్దీప్ ప్రయాణిస్తున్న కార్‌ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత అందులో ఉన్న అతన్ని బయటకు రావాలంటూ బూతులు తిట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ ముందు పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి అభిమానులు చెలరేగిపోయారు. ఈ క్రమంలో వాళ్ళకు కనిపించిన ప్రతి వాహనం పైన కూడా దాడి చేశారు. అటువైపు వెళ్తున్నటువంటి కంటెస్టెంట్ అశ్విని శ్రీ, గీతూ రాయల్ కార్లను కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ బస్పై కూడా దాడి చేశారు. మరి అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడుకు పాల్పడ్డారన్న వార్త తెలుగు రాష్ట్రంలో సంచలనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే గీతూ రాయల్, అశ్విని కార్లపై దాడి చేసిన వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద కూడా పోలీస్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఈ బిగ్ బాస్ షో తర్వాత వాహనాలతో పాటు మనుషులపై కూడా దాడులు జరగడంతో హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ పోలీసులు దీనిపై విచారణ జరిపారు. ఈ క్రమంలోనే వాళ్లపై ప్రశాంత్పై కూడా కేసు నమోదు చేశారు. అయితే మరి నిజంగానే పల్లవి ప్రశాంత్ గెలిచిన ఆనందం కాసేపు కూడా మిగలలేకపోయింది. సో ఈ విజయం ఖచ్చితంగా ప్రజలకి డెడికేట్ చేయడానికి సిద్ధమైనటువంటి పల్లవి ప్రశాంత్ అదే అభిమానుల వల్ల ఇప్పుడు కేసులో ఇరుక్కున్నారు. ఈ విషయంపై పలువురు స్పందిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ తన గేమ్ ఆడి బయటకు వచ్చారు. ఆయన పేరు చెప్పుకుని ఆయన మీద దాడి చేస్తే దానికి ఆయన ఎలా బాధ్యుడవుతారు? మరి ఎవరో కావాలని ఆయన్ని డిగ్రేడ్ చేయడానికి కూడా ఇలా చేస్తుండొచ్చు కదా. మరి పల్లవి ప్రశాంత్ అభిమానులపై కేసు పెట్టారు. మరి ఇది పల్లవి ప్రశాంత్కి ఎలా బాధ్యులవుతారంటూ చెప్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. రైతు బిడ్డగా ఒక మంచి మెసేజ్ నుంచి మరి అగ్రికల్చర్ అనేది ఓ ఎంతో గొప్ప విషయం అంటూ అందరికీ చాటి చెప్పి ఈరోజు విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్ అందరికీ ఇన్స్పిరేషన్ కావాలి. కానీ తన పేరు మీద చేస్తున్నటువంటి నేరాలకు తనకి సంబంధం ఏముంది? ఈ విషయంలో అధికారులు ఆలోచించాలి అంటూ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.